ఈ విధంగా దశరథ మహారాజు సభాసదులందరితో చెప్తున్నాడు, నాయనలారా, నాకు వయసు చాలా అయిపోయింది. నేను నా శాయశక్తులా మీకందరికీ న్యాయం చేస్తూనే పరిపాలన సాగించాను. ఇక మీదట నేను కొంత విశ్రాంతి తీసుకోదలుచుకున్నాను. రాజ్యభారాన్నంతా నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి అప్పగించదలిచాను. కాబట్టి మీ అభిప్రాయం తెలుసుకుందామని అందరినీ పిలిపించాను. రామచంద్రమూర్తిని యువరాజుగా చేసి సామ్రాజ్యాన్నంతా ఆయనకు ఒప్పజెప్తే మీకందరికీ సమ్మతమేనా అని చెప్పి అడిగాడు. అట్లా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేవాళ్ళు పూర్వకాలంలో. అప్పుడు అక్కడ ఉండేటువంటి రాజులు కానీ పురజనులు కానీ అక్కడ ఉండే సభ్యులందరూ కూడా ఏక కంఠంతో హర్షధ్వనాలు తెలియజేస్తూ ఆ రామచంద్రమూర్తే మాకు కావాలి, ఆ రామచంద్రమూర్తి పరిపాలనే మాకు కావాలని చెప్పి ఏకగ్రీవంగా రామచంద్రమూర్తిని ఎన్నుకున్నట్టు వాళ్ళందరూ తమ యొక్క ఆమోదాన్ని తెలియజేశారు. పరమానంద భరితుడైపోయినాడు దశరథ మహారాజు. పరమానంద భరితుడైపోయి పుష్యమీ నక్షత్రం ఉండేటప్పుడు రాజ్య పట్టాభిషేకం చేస్తే మంచిది కాబట్టి పుష్యమీ నక్షత్రంలో రాజ్య పట్టాభిషేకం చేస్తామని నిర్ణయించారు. వశిష్ఠ మహర్షి ఉన్నాడు అక్కడ. వశిష్ఠ మహర్షి చైత్రమాసంలో పట్టాభిషేకం మంచిది, అది చైత్రమాసమే వీళ్ళు మాట్లాడుకునేది. పుష్యమీ నక్షత్రం రోజు విశేషమైనటువంటి ఫలితము. రామచంద్రమూర్తిది పునర్వసు నక్షత్రం కాబట్టి పుష్యమీ నక్షత్రం సంపత్తారు అవుతుంది. సంపత్తారులో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి పట్టాభిషేకం చేయడం మంచిది అని చెప్పి అన్నాడు. అనిన తర్వాత పుష్యమీ నక్షత్రం రోజే చేసేస్తాం పట్టాభిషేకం అని చెప్పి అనుకొని ఈ వశిష్ఠుల వారితో ఏం చెప్పాడంటే, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ మీరు చూడండి. అంటే వశిష్ఠ మహర్షి మంత్రి కూడా, పురోహితుడు కూడా అన్నమాట. రెండు అధికారాలు ఉన్నాయి ఆయనకు. సుమంత్రుడు కూడా మంత్రి. సుమంత్రుడు మంత్రి అయినా సారథ్యం కూడా చేస్తాడు, రథం కూడా తోలుతాడు అనమాట. అట్లా 8 మంది మంత్రులు ఉన్నారు ఆయనకు. ఆ 8 మంత్రుల్లో వశిష్ఠుడు ఒకడు అన్నమాట. ఈ వశిష్ఠుడిని ఆదేశించాడు, మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ త్వరగా చేయండి అని. వెంటనే ఆ యొక్క వశిష్ఠ మహర్షి అక్కడ లేచినటువంటి వాడై అధికారులను పిలిచి దశరథ మహారాజు ముందే ఆదేశించేశాడు అనమాట. ఏమనంటే, బంగారము, రత్నములు, పూజా ద్రవ్యాలు, సమస్తమైన ఓషధులు, ఆ ఓషధులన్నింటినీ బంగారు కలశంలో పెట్టి అభిషేకం చేస్తారనమాట రాజ్య పట్టాభిషేకం అప్పుడు. ఓషధులు, తెల్లని పుష్పాలు, పేలాలు, తేనె, నెయ్యి, నూతన వస్త్రాలు, రథము. అంటే రాజుగారు పట్టాభిషేకం చేసినప్పుడు కొత్త రథంలో ఎక్కాలన్నమాట. రథము, సమస్తమైన ఆయుధాలు, చతురంగ సైన్యము, ఒక ఏనుగు, తర్వాత చామరములు, ధ్వజము, శ్వేతఛత్రము, తర్వాత 100 బంగారు కుంభములు, కలశాలు, తర్వాత బంగారు కొమ్ములు ధరింపజేసినటువంటి ఒక వృషభము, వ్యాఘ్రచర్మము, ఇవన్నీ కూడా అగ్నిహోత్ర గృహంలో చేర్చండి అన్నాడు. తర్వాత దర్భలు, వీటికి సంబంధించినవన్నీ ఇంకా చాలా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా కొరవాళ్ళందరినీ పిలిచి దీనికి సంబంధించిన అధికారులతో చెప్పాడు. కొరవ అయోధ్యాపురానికి అలంకారాలు చేయడం, వచ్చినటువంటి వాళ్ళకి భోజనాల ఏర్పాటు, ఈ వచ్చినటువంటి చుట్టాలందరికీ విడిది గృహాలు మొత్తం ఏర్పాటు చేసేయమని చెప్పేశాడు. అంటే వచ్చినటువంటి రాజులందరూ కూడా వచ్చేసి ఉన్నారు కదా, వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లే, త్వరలోనే పట్టాభిషేకం అనమాట, రేపు ఎల్లుండిలోనే పట్టాభిషేకం నిర్ణయించారు. అప్పుడు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఈ పుష్యమీ నక్షత్రం రోజు అనుకున్నారు కదా, వశిష్ఠునికి అవన్నీ చెప్పిన తర్వాత వశిష్ఠుడు అన్నీ కూడా ఆజ్ఞాపించేసి వచ్చి
దశరథ మహారాజుతో మీరు చెప్పిన ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే సుమంతుడిని పిలిచాడు దశరథ మహారాజు. సుమంత, నీ వెంటనే వెళ్ళి రామచంద్రుడిని పిలుచుకోరా అన్నాడు. రాజాజ్ఞ కాబట్టి వెంటనే సుమంత్రుడు కౌసల్యాదేవి గృహానికి వెళ్ళాడు. రామచంద్రమూర్తి కౌసల్య దగ్గర ఉన్నాడు, రాముడికి వేరే గృహం ఉందన్నమాట, అక్కడ ఉన్నాడు. ఆలోచిస్తే రాముడు తన సొంత గృహంలోనే ఉన్నాడు. వెంటనే రాముని యొక్క సొంత గృహం దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆ రామచంద్రమూర్తి దగ్గరికి పోయి రాముల వారు సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. అక్కడ ఏదో మాట్లాడుతూ ఈ విషయం అంతా రాముల వారికి ఏం తెలియదు. వెంటనే సుమంత్రుడు పోయి రాముణ్ణి ఆహ్వానించాడు. మీ తండ్రి గారు పిలుస్తున్నాడు, వేగంగా తీసుకురమ్మన్నాడంటే, తండ్రి గారు పిలిచారా, ఇప్పుడు ఎందుకు పిలిచారని చెప్పి రాముడు వెంటనే హుటాహుటిగా బయలుదేరి రథంలో వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత సుమంత్రుడు తీసుకువచ్చిన రథంలోనే వచ్చాడనమాట. నేరుగా సభామండపానికి వచ్చాడు. సభామండపానికి వచ్చిన తర్వాత సకల రాజులు అక్కడే ఉన్నారు. పిలిపించిన రాజులందరూ సభ జరిగేటప్పుడే పిలుచుకోరమ్మన్నాడు అనమాట. వచ్చిన తర్వాత ఆ సభా మండపంలో అందరి సమక్షంలో రామచంద్రమూర్తితో చెప్తున్నాడు దశరథ మహారాజు, నిన్ను నాయన ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటున్నాను. ఈ రాజులందరూ కూడా సమ్మతించారు. నిన్నందరూ కూడా ఏకగ్రీవంగా రాజును చేసేదానికి ఒప్పుకుంటున్నారు. కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలి వీళ్ళందరి సమక్షంలో అని చెప్పాడు. ఏమిటంటే, రాజ్య పరిపాలన విధానాన్ని గురించి 2 ముక్కలు చెప్తాను వినన్నాడు. అవి తెలుసుకోవాలని ఆ బాధ్యత. అనాదిగా ఇక్ష్వాకు వంశం మనది. ఇక్ష్వాకు వంశంలో ఎక్కడా ఏ మచ్చ లేకుండా మనం పరిపాలన చేస్తూ వస్తున్నాము. అదే విధంగా నువ్వు రాజ్య పరిపాలన కొనసాగించాలి. తర్వాత కామానికి సంబంధించిన వ్యసనాలు, క్రోధానికి సంబంధించిన వ్యసనాలకు రాజుగా ఉండేవాడు లొంగకూడదు అని చెప్పాడు. అంటే తన బిడ్డకు అందరి సమక్షంలోనే ధర్మాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమిటయ్యా అంటే, కామానికి సంబంధించినటువంటి వ్యసనాలు 10 ఉన్నాయి నాయన. క్రోధానికి సంబంధించిన వ్యసనాలు 8 ఉన్నాయి. కామానికి సంబంధించిన వ్యసనాలు ఏమిటి అంటే, దశరథ మహారాజు రామచంద్రమూర్తికి చెప్పిన విషయం మనందరం వినాల్సిన విషయం. వేట అనేది కూడా ఒక వ్యసనమే. ఆ వేటకు కానీ అలవాటు పడితే దాన్ని వదులుకోలేం. కాబట్టి ఆ వేటకు దూరంగా ఉండడం మంచిది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప నిరంతరం వేటకు పోవడం, జీవహింస చేయడం మంచిది కాదు రాజుకి అని చెప్పి అన్నాడు. ఆ వేటకు పోయే ఈయన దెబ్బతినున్నాడు దశరథ మహారాజు. ఆ అనుభవంతో చెప్పాడు అనమాట ఆ మాట. తర్వాత జోతం పనికిరాదన్నాడు. జోతం అంటే జోదం ఆడటం. ఈ జోదం ఆడటం కూడా చూసేదానికి తమాషగానే ఉంటుంది కొంత, తర్వాత చాలా దెబ్బతింటారు నాయన. దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో నల చక్రవర్తి ఒకడు. కాబట్టి జోదం పనికిరాదని చెప్పి అన్నాడు. తర్వాత అంటే ధర్మరాజుని గురించి చెప్పలే, అంటే అప్పుడు ఈ ధర్మరాజు లేడు కాబట్టి. తర్వాత పగటి నిద్ర పనికిరాదన్నాడు. అందరూ పగులు నిద్రపోతుంటారు చూడండి. పగటి నిద్ర ఈ కామానికి సంబంధించిన వ్యసనాల్లో ఒకటట. ఎందువల్ల పగటి నిద్ర పనికిరాదన్నాడు తెలుసా? దానికి కూడా కారణం ఉంది. పగులంతా నిద్రపోతే వాడు రాత్రి నిద్రపోడు. ఇంకా రాత్రి క్లబ్లకు పోదామా, లేకపోతే అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అని ఆలోచనలు వస్తాయి. పగులంతా కష్టం చేస్తే రాత్రి హాయిగా నిద్రపోతాడు అనమాట. కాబట్టి పగటి నిద్ర పనికిరాదన్నాడు. ఇంకోటి ఏంటంటే పరదోష కథనం పనికిరాదన్నాడు. పరదోష కథనం అంటే ఏంటంటే లోక వ్యవహారాలు, వాళ్ళని గురించి విమర్శించడం, వీళ్ళని గురించి విమర్శించడం. ఎంతసేపటికి ఆ అమ్మాయి ఇట్టు పోయింది, ఆ అబ్బాయి ఇట్టు పోయినాడు, వాడు ఇట్టు నాశనం అయిపోయినాడు, వాడు ఇట్టు పోయినాడు, ఊళ్ళో వాళ్ళ వ్యవహారాలే కానీ లోక పురాణం అంటారు దీన్ని. ఆ లోక పురాణాలన్నీ మనం పనికిరాదు. ఏమంటే పరుడు యొక్క దోషాలను గురించి మనం నా శ్లీలం కీర్తయేతు,
ఇతరుల యొక్క దోషాలను మనం లెక్క పెట్టకూడదు అన్నాడు. ఏమంటే ఒక్క ఏలుతో ఎదుటి వాడిని మనం చూపిస్తున్నామంటే 3 ఏళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయి. ఎదుటివాడిలో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం గ్రహించేదానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎదుటివాడిలో ఉండే లోపాలు ఎత్తి చూపే పనికిరాదు. అదొక వ్యసనం అని చెప్పాడు. నిజమే, దశరథ మహారాజు చెప్పింది అక్షరాల నిజం. చాలా మంది మీరు గమనించండి, ఎప్పుడు ఇతరుల గురించి మన దగ్గర విమర్శిస్తూ ఉంటారు. మనం ఏమన్నా చెప్పామంటే మనం చెప్పింది అక్కడికి పోయి చెప్తాడు అనమాట. అంటే ఇతరుల గురించి ఆరాదేవడము, ఇతరుల యొక్క రహస్యాలు తెలుసుకోవడము, ఇతరులను విమర్శించడమే ఒక పద్ధతిగా పెట్టుకుంటారు కొంతమంది. అది మంచి పద్ధతి కాదని చెప్పి, రాజుకు అది తగదని చెప్పి అన్నాడు. స్త్రీ సంభోగము అంటే స్త్రీ సంభోగం చెయ్యొచ్చు, వంశము నిల్పనే కదా వివాహంబు అన్నాడు. ధర్మబద్ధమైనటువంటి స్త్రీ సంభోగానికి దోషం లేదు. కానీ అదే వృత్తిగా పెట్టుకుని ఎప్పుడు స్త్రీలను తీసుకువచ్చి ఏ స్త్రీని కనపడితే ఆ స్త్రీని తీసుకువచ్చి పరస్త్రీలోలుడు గాని అయితే, స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటే రాజు రాజ్య పరిపాలన చెయ్యలేడు. దానికి ఉదాహరణ దశరథ మహారాజు చెప్పలేదు కానీ మనం చెప్పుకోవచ్చు. విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు పరస్త్రీ వ్యామోహంతో రాజ్య పరిపాలన చేయకుండా ఆఖరికి నశించిపోయినారు అనమాట. కాబట్టి ఆ చిత్రాంగదుడని ఆయన యుద్ధంలో చనిపోయినాడు, విచిత్ర వీర్యుడు మాత్రం ఈ అభిలాషతోనే చనిపోయినాడు అనమాట. కాబట్టి రాజ్య పరిపాలన చేసేటువంటి వాడికి ఎక్కువ స్త్రీ వ్యామోహం కూడా ఉండకూడదని చెప్పి అన్నాడు. మద్యము సేవించుట కూడా పనికిరాదు నాయన అన్నాడు. ఈయన 24 గంటలు తాగి పండుకో ఉంటే పరిపాలన ఏం చేస్తాడు? కాబట్టి మద్యపానం పనికిరాదు. ఎంత మంచి విషయాలు చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ కూడా పనికిరావు, మద్యపానం పనికిరాదు అన్నాడు. నృత్యం కూడా పనికిరాదు అన్నాడు. నృత్యం కూడా పనికిరాదంటే నృత్యాన్ని చూసి ఆనందించవచ్చు, కానీ ఎప్పుడు దాని మీదనే దృష్టి ఉండకూడదు. ఏమంటే 24 గంటలు టీవీ చూస్తుండకూడదు. కొంతకాలం అయినా కానీ ఈ వ్యవహారాల మీద, అంటే ఎందుకు చెప్తున్నాడంటే వాటన్నిటికీ కూడా నువ్వు వ్యామోహపడ్డావంటే రాజ్య పరిపాలన చేయలేవు. రాజ్య పరిపాలన భారం నీ మీద పెట్టకపోతే నువ్వు ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ నిరంతరం ప్రజా సంక్షేమం కోరేటువంటి వాడు ఈ వ్యామోహాల మీద కానుంటే ప్రజా పరిపాలన చేయలేడు, ప్రజలను మర్చిపోతాడు. కాబట్టి అది పనికిరాదన్నాడు. మద్యం సేవించకూడదు, నృత్యాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండకూడదు, గీతముల మీద కూడా, పాటలు పద్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి, వీటి మీద కూడా, ఈ సంగీతం మీద నువ్వు వ్యామోహం పెంచుకున్నావంటే ఈ సంగీతం ధోరణిలో పడిపోతావే కానీ నీవు ఇక్కడేం చూడలేవు. ఎప్పుడు సంగీతం ఏంటంటే పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి. ఎప్పుడూ కూడా ఆ సంగీతాన్ని వినాలనిపిస్తుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. వాటిని గురించి నువ్వు 24 గంటలు ఆలోచిస్తుంటే ప్రజా పరిపాలన గురించి నువ్వు ఆలోచించలేవయ్యా. కాబట్టి ఎక్కువగా ఈ నృత్యముల వైపు, గీతముల వైపు, వాద్యముల వైపు, సంగీతం వైపు కూడా పోకూడదు అన్నాడు. వినొచ్చు, ఆనందంగా మంగళవాద్యాలు ఆ యొక్క కార్యక్రమాలు అప్పుడప్పుడు వినాలే కానీ ఎప్పుడు ఆ వ్యామోహం పనికిరాదని చెప్పి చెప్తున్నాడు. పని లేకుండా దేశ సంచారం చేయకూడదు, ఇది ముఖ్యంగా చెప్పాడు. దేశ సంచారం చేయొచ్చు, మామూలుగా అనవసరంగా తిరుగుతూ ఉండకూడదు అన్నాడు రాజు. ఏంటంటే అవసరమైతే ఎక్కడికైనా పోవాల్సిందే. అవసరం లేకుండా కొంతమంది టౌన్లో తిరుగుతూ ఉంటారు చూడండి. ఎందుకంటే తోచడం లేదు, టైం పాస్. ఈ టైం పాస్ కోసం తిరగకూడదు రామా అని చెప్పాడు దశరథ మహారాజు. ఏమంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి. రాజ్య పరిపాలన చేసేవాడు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి పోకూడదు, అనవసరంగా దేశ సంచారం చేయకూడదు, అవసరమైతే ఎక్కడికైనా పోవాల్సిందేనని చెప్పి చెప్పాడు. ఇవి 10 కామం వల్ల కలిగేటువంటి ఈ నష్టాలనైనా ఆ వ్యసనాలకు లోను కావద్దు అని చెప్పాడు. సరే తండ్రి అని నమస్కారం చేశాడు. క్రోధం వల్ల ఒక 8 ఉన్నాయి, అవి చెప్తాను వినన్నాడు. ఏమంటే క్రోధం వల్ల కలిగేది ఏంటంటే చాడీలు చెప్పడం. ఈ చాడీలు చెప్పడం అంటే ఒకరి మీద మన కోపం ఉండిందనుకో, వాడు అట్టాటోడు ఇట్టాటోడు, వాడిని ఏదో ఒకటి చేయండి, మీరు వాడిని అటు చేయండి ఇటు చేయండి, వాడి మీద చెడ్డ ఇంకోటి చెప్పేస్తాం. వాడి మీద ఉండే కోపం వల్ల
ఆ చాడీలు చెప్పడం, సత్పురుషులను హింసించడం, మంచివాళ్లుగా ఉండేటువంటి వాళ్ళను మనం హింసించడం, ఇది కూడా కోపం వల్ల, క్రోధం వల్ల వస్తుందన్నమాట. సరే, కపటంచే శత్రువులను వధించడం అంటే మోసం చేసి ఏదో ఒక కపటమైనటువంటి పద్ధతుల ద్వారా శత్రువులు చంపడం కూడా మంచిది కాదు. ఇది కోపం ఉంటే ఉండొచ్చు, కానీ వాడి మీద ఎంత కోపం ఉన్నా ప్రత్యక్షంగా యుద్ధం చేసి యుద్ధంలో వాడిని ఓడించాల్సిందే కానీ కపటంగా వాడిని చంపకూడదని చెప్పి అన్నాడు. సరే, ఇతరుల అభివృద్ధి చూసి ఓర్వలేకపోవడం కూడా ఒక విధమైన వ్యసనమే. దశరథ మహారాజు ఏం చెప్తున్నాడంటే, ఇతరులు బాగా సంపాదించున్నారు, మనకి ఒప్పలేంతనం, దాన్ని ఏమంటే ఈర్ష్య అంటారన్నమాట. ఆ ఈర్ష్య మనకు పనికిరాదు అన్నాడు. ఏమంటే ఈర్ష్య ఉంటే మన శక్తి తెలియకుండా, మన శక్తి ఎంత ఉంది, ఎన్ని అక్షోహిణుల సైన్యం మన దగ్గర ఉంది, వాడి మీదకి యుద్ధం పోవచ్చా పోకూడదా అని ఆలోచన లేకుండా, వాడు బాగా ఉన్నాడు రాజు, వాడి మీదకి యుద్ధానికి పోదామని వాడి శక్తి తెలుసుకోకుండా మనం పోతాం ఈర్ష్యతో, అప్పుడు మనం ఓడిపోతాం. కాబట్టి ఈర్ష్య పనికిరాదు నాయన అని చెప్పి అన్నాడు. సరే, ఇతరులైనటువంటి గుణాలను దోషంగా చూపడం. మంచివాడు ఉంటాడు, వాడు అన్ని మంచి పద్ధతులే, మంచివాడి అయినప్పటికీ కూడా వాడిని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తారు కొంతమంది. ఇవి కూడా చాలా జరుగుతుంటాయి. వాడిని దుర్మార్గుడిగా చిత్రీకరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదన్నాడు. మంచివాడిని మంచిగానే చూడు, చెడ్డవాడిని చెడ్డగానే చూడు. చెడ్డవాడిని మంచోడిగా చేయాల్సిన అవసరం లేదు, చెడ్డోడి గుణాలు చెడ్డగానే ఉంటాయి. మంచివాడిని కూడా చెడ్డవాడిగా చూపించడానికి ప్రయత్నించకూడదు, అది రాజలక్షణం కాదని చెప్పి అన్నాడు. తర్వాత ధనాన్ని అపహరించడం. రాజుగా ఉండేవాడు ఇతర రాజులను సంహరించి యుద్ధంలో గెలుచుకొని ధనాన్ని సంపాదించవచ్చు, కానీ దొంగతనంగా తీసుకురావడం మాత్రం పనికిరాదు. తర్వాత ఇవ్వవలసిన దాన్ని, ధనాన్ని ఇవ్వకుండా ఉండడం కూడా తప్పు. ఎవరికన్నా మనం ఇయ్యాల సంపద, ఇయ్యాల్సిన సందర్భం వస్తే ఇయ్యాల్సిందే. వాడి దగ్గర మనం తెచ్చుకొని వాడికి ఈకుండా ఎగ్గొట్టడం కూడా అదొక వ్యసనం. ఆ వ్యసనం అంటే డబ్బు తెచ్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది, ఇచ్చేటప్పుడు ఇయ్యలేమన్నమాట. మనకు డబ్బులు వచ్చినా మనం ఇయ్యడానికి ఒప్పదు, అది మంచి పద్ధతి కాదు, అదొక వ్యసనం అని చెప్పి అన్నాడు. సరే, నిర్దాక్షిణ్యంగా కొట్టడం, వాక్పారుష్యం, కఠినంగా మాట్లాడడం, ఎదుటివాడి యొక్క మనసు బాధపడేటట్టుగా కఠినంగా మాట్లాడడం పనికిరాదు రాజు. తర్వాత అనవసరంగా కఠినంగా నిర్దాక్షిణ్యంగా శిక్షించడం. వాడు తప్పు చేయకపోయినా వాడిని రాజ అధికారం ఉందని శిక్షించకూడదు. ఇటువంటివన్నీ కూడా క్రోధంతో కూడినటువంటి వ్యసనాలు. ఈ వ్యసనాలకు నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పి, జాగ్రత్తగా ఉండి రాజ్య పరిపాలన చెయ్యాలి, నీకు రాజ్య పరిపాలన చేయాలని ఆలోచిస్తున్నాం మేమందరం కూడా అని చెప్పి దశరథ మహారాజు అన్నాడు. అనిన తర్వాత వాటన్నిటికీ సమ్మతించి శ్రీరామచంద్రమూర్తి మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ వార్త ఏది, రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుని చేస్తాను అని సభలో దశరథ మహారాజు ప్రకటించేటప్పుడే ఎవరో రాముల వారి స్నేహితులు వెళ్ళి కౌసల్యకి చెప్పేశారు. కౌసల్య దగ్గరికి వెళ్ళి ఆ కౌసల్యతో, అమ్మా ఇంకా నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది, రాముల వారికి త్వరలో రేపు ఎల్లుండో పట్టాభిషేకం చేయబోతున్నారనే వార్త వినేటోటికి, ఆ మంగళకరమైనటువంటి ఆ శుభవార్త ఎప్పుడైతే కౌసల్యాదేవికి వినిపించిందో వెంటనే ఆయనకు కొన్ని ఆ పళ్ళాల నిండా తీసుకువచ్చినటువంటి వజ్ర వైఢూర్యముల యొక్క రాసులు ఆయనకి ఇచ్చిందట. మనం ఏదైనా మంచి వార్త చెప్తే నోట్లో చక్కెర పోస్తా ఉంటాం చూసావా, ఇచ్చింది. అనేక గోవులు ఇచ్చింది, అనేక వస్త్రాలు ఇచ్చింది. ఆ శుభవార్త చెప్పినటువంటి వాళ్లకు ఈ బహుమానాలన్నీ ఇచ్చిందట కౌసల్యాదేవి. ఇచ్చి వెంటనే లోపలికి వెళ్ళి అక్కడ శ్రీమన్నారాయణమూర్తిని, ఆ లక్ష్మీదేవిని అర్చించి నమస్కరించి దండం పెట్టుకొని సంతోషం పట్టలేక ఆ దేవుణ్ణి పూజ చేసిందట. చేసిన తర్వాత సరే సీతాదేవిని పిలిపించేసింది. రాముల వారు బోలా ఇంకా ఇంటికి, ఇక్కడ వార్త ఎవరో చెప్పేశారు పోయి. సీతాదేవిని పిలిపించింది, సుమిత్రను పిలిపించింది, కైకేయిని మాత్రం పిలిపిలా. కైకేయిలో ఒకరు దూరం అనమాట. ఆ నేరుగా సుమిత్ర, జానకి, సీత వచ్చున్నారు.
సరే, ఈ వార్త చేసేసి ఆమె ఏం చేసిందంటే లక్ష్మీనారాయణుని పూజ చేస్తూ మౌనవ్రతంతో ఉంది. మౌనవ్రతంతో ఏదో పూజ చేస్తుంది మాట్లాడకుండా, ఈ శుభవార్త విన్న సందర్భం నుంచి. సరే, రామచంద్రమూర్తి ఈ మాట చెప్పిన తర్వాత, ఏది నేను శిరసావహిస్తాను అని చెప్పిన తర్వాత దశరథ మహారాజు సరే నాయన నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీతో పనేం లేదన్నాడు. సరే, రాములు వారు సుమంత్రుడి రథంలోని నేరుగా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసేసి సీతాదేవి యొక్క కౌసల్యాదేవితో చెప్దాం ఈ వార్త అని చెప్పి ముందు భార్య దగ్గరికి కాకుండా తల్లి దగ్గరికి పోవాలని చెప్పి అమ్మ దగ్గరికే వచ్చాడు అనమాట రాములు వారు. వచ్చేటట్టుకి ఇక్కడ సీత ఉంది రెడీగా, సుమిత్ర ఉంది. ఓహో, వీళ్ళందరూ వచ్చున్నారు ఏందబ్బా అనుకున్నారు. అక్కడికి పోయి ఈ వార్త సీతతో చెప్పలేదు, సుమిత్రతో చెప్పలేదు, ముందు వాళ్ళ అమ్మకి చెప్పాలని రాములు వారు అనమాట. అక్కడికి పోయేటట్టుకి ఆమె మౌనంగా ఉంది, మాట్లాడలేదు, పూజ చేస్తుంది. ఆ పూజ ఇందాక ఉండి అప్పుడు రాములు వారు ఆ మౌనవ్రతం ఆమె వదిలిన తర్వాత, అమ్మా నాకు పట్టాభిషేకం చేస్తున్నాడు నాయన, నన్ను ఆశీర్వదించు అని నమస్కారం చేశాడు. అప్పుడు ఆ రామచంద్రమూర్తిని గట్టిగా కౌగిలించుకున్నటువంటిది కౌసల్య ఆయన ఆశీర్వదించి, ఎన్ని రోజులకి నా కళ నెరవేరింది నాయన, సంతానం లేక ఎన్ని రోజులు తపస్సు చేశాం మేము, నా బిడ్డగా నువ్వు పుట్టి ఈరోజు రాజ్య పట్టాభిషేకం చేసుకుంటున్నావంటే ఎంత ఆనందం నాకని చెప్పి సంతోషంతో చెప్పింది. సీతాదేవి సంతోషపడ్డది, సుమిత్ర సంతోషపడ్డది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఇక్కడేం జరిగిందంటే సభలో ఈ రాజులందరూ ఉన్నారు కదా, పురజనులందరూ ఉన్నారు కదా, అందరితో ఈయన మాట్లాడినటువంటి వాడు ఈ దశరథ మహారాజు పుష్యమీ నక్షత్రం ఎప్పుడో చూడండి అన్నాడు. పుష్యమీ నక్షత్రం ఎప్పుడంటే రేపే పుష్యమీ నక్షత్రం. ఇది ఎప్పుడు జరిగింది? ఉదయాన్నే జరిగిందనమాట. ఏది సభా మండపంలో రావడం, ఆయన ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని సభలోకి వచ్చాడు. సభలోకి వచ్చిన తర్వాత అంతకుముందు వశిష్ఠ వామదేవాదులతో తన స్నేహితులతో మాట్లాడన్నాడే, మాట్లాడిన తర్వాత ఒకరోజు సభ పెట్టుకుందామన్నాడు కదా, ఆ సభకు రాజులందరినీ పిలిపించేశాడు కదా, ఆ సభ ఏర్పాటు చేసినటువంటి రోజుకు పక్క రోజే పుష్యమీ నక్షత్రం ఉందన్నమాట. ఉదయాన్నే సభ చేశాడు అంటే రాజులందరూ ముందుగానే వచ్చేసి ఉన్నారు కాబట్టి ఉదయాన్నే 6:30 7 గంటలకు సభ అన్నారు. సభలో అంతా మాట్లాడేశారు. రామచంద్రమూర్తిని తీసుకొని మాట్లాడేసేసిన తర్వాత 8:30కి రాములు గారు కూడా వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినాడు. సభ అంతా 9 గంటలు 10 గంటల లోపల పూర్తి అయిపోతుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చాడు కదా, వశిష్ఠ మహర్షికి అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేయమన్నారు కదా, లగ్నం చూడండి అన్నాడు. లగ్నం చూడమంటే రేపే పుష్యమీ నక్షత్రం, రేపు 10:30 11 గంటలకు పట్టాభిషేకం అన్నారు. అన్న తర్వాత సరే ఏర్పాటు చేసిండి అన్నాడు దశరథ మహారాజు. అదేం పెద్ద సమస్య కాదు, మన అందరూ వచ్చేసి ఉన్నారు కదా రాజులు, పట్టాభిషేకం చేసేయడం దగ్గర అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా, మనకు ఏర్పాటు చేసేయండి అన్నాడు. చేసేసి అప్పుడే రాములు వారిని వదిలిపెట్టి సుమంత్రుడు వచ్చాడు. సుమంత్రుడు వదిలిపెట్టి వచ్చావా నాయన అంటే వదిలిపెట్టేసి వచ్చానన్నాడు. పోయి రాములు వారిని మళ్ళీ తీసుకురాబో అన్నాడు. వెంటనే సరే రాజాజ్ఞ ఇంకేం కాదనే ఉంది, మళ్ళీ రథం తీసుకొని పోయినాడు. పోయేటట్టుకి ఈ పురజనులతో అంతా ఏం చెప్పాడంటే, మీరు పోయి అన్నీ సిద్ధం చేసుకోండి, రేపు ఉదయాన్ని పట్టాభిషేకానికి వచ్చేసేయండి అందరినీ అని చెప్పి అందరినీ పంపించేశాడు. సభ సాలించేశాడు. ఈయన తన మందిరానికి వెళ్ళాడు, తన పర్సనల్ సొంత మందిరానికి వెళ్ళాడు దశరథ మహారాజు. సుమంత్రుడితో ఏం చెప్పాడంటే, నా మందిరానికి తీసుకురా రాములు వారిని అన్నాడు. ఇప్పుడు మాట్లాడిందేమో ప్రత్యక్షం అందరి ముందు, ఇప్పుడు మాట్లాడబోయేది రహస్యం, సీక్రెట్ అన్నమాట. నేరుగా సుమంత్రుడు రాములు వారి దగ్గరికి పోయినాడు. రామచంద్రమూర్తి దగ్గర పోయేటప్పటికి కౌసల్యాదేవి, సీతాదేవి, సుమిత్ర వీళ్ళందరూ కూర్చొని, లక్ష్మణ స్వామి అందరూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. అక్కడ మాట్లాడుకుంటూ ఇంకా ఆయన ఎప్పుడో లే పట్టాభిషేకం చేస్తానన్నాడు అనుకుంటున్నారు. వెంటనే రథం వచ్చాగింది అక్కడ. అప్పుడే వచ్చాడు, అప్పుడే వచ్చేసింది రథం. అవును, ఏ సుమంత్ర అన్నాడు, నిన్ను అర్జెంటుగా వెంటనే తీసుకురమ్మన్నాడు మీ నాయనని దశరథ మహారాజు అనగానే, ఇప్పుడే వస్తున్నాయి, ఇప్పుడే ఏమో నాకు తెలియదు రమ్మన్నాడు. రాజాజ్ఞ, వెళ్లాల్సిందే. సరే వెంటనే హుటాహుటిగా రామచంద్రమూర్తి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళంగానే ఆయన సొంత మందిరంలో ఉన్నాడు దశరథ మహారాజు.
దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రామచంద్రుడితో నేను మాట్లాడాలి, మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు. ఇంకెవ్వరు లేరు అక్కడ. ఇది రహస్యం అన్నమాట. రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడంటే రామచంద్రమూర్తితో, రామ నీతో మాట్లాడాలి నాయన అని చెప్పాడు. సరే నాన్న అన్నాడు. లోపల పోయి కూర్చున్నారు ఇద్దరు. అప్పుడు చెప్తున్నాడు, రామ నేను వృద్ధుణ్ణి అయిపోయినాను, ముసలివాడిని అయిపోయినాను నాయన. చేయవలసినటువంటి పనులన్నీ చేసేసాను. ఇక నాకు ఎలాంటి కోరికలు లేవు. అన్ని విధాలా నేను సత్పరిపాలన అందించాలనే సంతోషంతోనే ఉన్నాను నేను. అయితే రామ నాకు దుస్వప్నాలు వస్తున్నాయి, నాకు చెడ్డ కళలు వస్తున్నాయి నాయన. ఇది రాజరహస్యం అన్నమాట. క్రూర గ్రహాలు ఉన్నాయి చూసావా? క్రూర గ్రహాలైనటువంటి సూర్యుడు, కుజుడు, రాహువు, వీళ్ళు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించున్నారు. నా జన్మ నక్షత్రం దగ్గర వీళ్ళు క్రూర గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నీకు చాలా ప్రమాదం జరుగుతుందని చెప్పి దైవజ్ఞులు చెప్పారు నాకు. అంటే జాతకం చూసిన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇట్టి అపశకునాలు కనపడే సందర్భంలో ఆలస్యం చేయకూడదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల నాకు మృత్యువైనా వస్తుంది, లేదు ఏదో భయంకరమైన ఆపదైనా వస్తుంది. మృత్యువైనా వస్తుంది, ఏదో ఒక భయంకరమైన ఆపదైనా వస్తుంది. కాబట్టి నీ పట్టాభిషేకాన్ని త్వరగా చేయడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను. రేపు ఉదయమే పట్టాభిషేకము. అయితే నీ ప్రాణంతో సమానమైనటువంటి లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు. భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా. భరత శత్రుఘ్నులు వచ్చిందాకా ఆగతానంటావేమో. భరతుడు లేనప్పుడే ఈ పట్టాభిషేకం జరగాలి అని చెప్పాడు. భరతుడు ఇక్కడి నుంచి దూరంగా ఉన్నప్పుడే ఈ పట్టాభిషేకం జరగడం మంచిదని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి రేపు పుష్యమీ నక్షత్రం రోజు ఉదయం 10:30 నీ యొక్క పట్టాభిషేకం జరిగిపోవాలి. ఇది నా ఆజ్ఞ. కాబట్టి దానికి సంబంధించిన దీక్షలు కొన్ని ఉన్నాయి, అవి నువ్వు ఆచరించాలి. అవన్నీ చెప్తాను విన్నాయన అని చెప్పి దశరథ మహారాజు రామచంద్రమూర్తితో చెప్తున్నాడట.